ఆల్కహాల్ తాగి మనం ఆఫీస్కి వెళ్ళకూడదు, ఇది రూల్ అందరి దగ్గర ఉంది. కానీ ఏముంది, నైట్ ఆల్కహాల్ తాగేసి కొంచెం పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంటాం, మనం సెట్ అయిపోతాం. మాకు అలా కాదండి, ఎగ్జాక్ట్ 12 hours ముందు, 12 hours ముందు కూడా ఫుల్గా తాగడానికి లేదు, ఏదో ఒక 1 peg 2 peg ఇస్ ఫైన్. లేదంటే ఏమవుతుంది, ఆ BHX మన రోడ్ మీద కూడా చేస్తుంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ అనుకోండి. కానీ అలా కాదు, ఇది చాలా ఎఫెక్టివ్గా ఒక రూమ్ అంటూ ఉంటుంది, దీనికి ఒక CCTV క్యామ్ ఉంటుంది, ప్రాపర్ డాక్టర్ వచ్చి చేస్తారు, DGC ఎవ్రీ టైం ఉంటుంది. ప్రతి ఫ్లైట్ పైలట్స్ కి ఇద్దరికి ప్రీ ఫ్లైట్ చెక్స్ అంటాం, ప్రీ ఫ్లైట్ BA అంటాం ఇది. సో దీన్ని చెక్ చేసినప్పుడు ఫస్ట్ టైం వచ్చింది అనుకోండి, 15 minutes టైం ఇస్తారు. సెకండ్ టైం ఇది పాజిటివ్ వస్తే ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ రికార్డ్స్లో ఉండిపోతుంది, వాళ్ళ లైసెన్స్లో అది మెన్షన్ చేస్తారు. సో క్రూకి అయితే 3 times వచ్చిందంటే ఇంకా అవుట్ ఆఫ్ ద జాబ్ కంప్లీట్లీ. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 3 months ఆఫ్ గ్రౌండింగ్ ఉంటుంది. సో ఎవరు ఇంత రిస్క్ తీసుకోవాలనుకుంటారు, బై మెనీ ఛాన్స్ లైక్ పుల్ అవుట్ అయ్యారు, హోమ్ స్టాండ్ బై ఉంది అనుకున్నాం అనుకోండి, ఆ రోజు ఫ్లైట్ లేదు కదా, ఏమో పుల్ అవుట్ అవ్వము అనుకొని తాగితే అలా కూడా దొరికిన వాళ్ళు ఉన్నారు, రిస్కీ అనమాట. సో కానీ ఇది ఇంత ఎఫెక్టివ్గా ఉంది కాబట్టి. అండ్ ఇంకొకటి వచ్చి అండి, యాక్చువల్లీ పోస్ట్ ఫ్లైట్ BA అంటాం, అంటే ఫ్లైట్ అయిపోయిన తర్వాత ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే మ్యాండేటరీగా చేస్తారు, లేకంటే ఆన్ స్పాట్ ఇన్స్పెక్షన్ లాగా కూడా చేస్తారు. బై ఎనీ ఛాన్స్ లైక్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఫ్లై అవుతున్నారు, ఫ్లైట్ లోపల ఉంది ఆల్కహాల్, కొంచెం తాగుదామని ఎవరైనా తాగారంటే కంప్లీట్గా లైసెన్స్ క్యాన్సిల్, ఇంకా జీవితంలో వాళ్ళు ఫ్లై చేయలేరు. అండ్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ అనేవి